ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ముషీరాబాద్ వార్డ్ ఆఫీస్ నుండి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం నుండి ఎంపీ లక్ష్మణ్ పోటీ చేయకపోవడంతో ఈ అవకాశాన్ని అధిష్టానం తమకు కల్పించాలని కోరారు. బీజేపీలో ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేస్తామని అన్నారు. తమకు అవకాశం ఇస్తే ముషీరాబాద్ నుండి విజయం సాధించి అధిష్టానానికి అంకితమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. లక్ష్మణ్ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి మరి ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనకి అందరూ ఎవరెవరు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ దరఖాస్తు చేయాలని పార్టీ ఆదేశించిన మేరకు మేము ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్టెడ్గా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మా ముషీరాబాద్ డివిజన్ నుంచి అసెంబ్లీ నుంచి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు మహిళా మోర్చాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి జరుగుతుంది. దీనికి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా అప్లికేషన్ ఇనికి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మా లక్ష్మణన్న ఆశీర్వాదంతో, ఎందుకంటే లక్ష్మణన్న గిట్ట పోటీ చేస్తే మేము ఓరం కూడా పోటీ చేసే సమస్య లేదు. లక్ష్మణన్న పోటీలో లేనందుకే మేము అందరం కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లక్ష్మణన్న ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మా అసెంబ్లీ నుంచి మా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి కార్యకర్తకు మహిళలకు మరి మా కార్యకర్త అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలా పెద్ద ఎత్తున అప్లికేషన్ వెళ్తుంది. దేవుని దయ వల్ల మాకు సీట్ ఇస్తే ఖచ్చితంగా ముషీరాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మా ముషీరాబాద్ అసెంబ్లీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. భారతీయ పార్టీ అవునా ఎవరు కాదన్నా పార్టీ ఎవరికన్నా అయ్యని అందరం కష్టపడి పార్టీ బీజేపీ పార్టీని గెలిపించుకోవడం జరుగుతుంది. ముషీరాబాద్ డివిజన్లో ముషీరాబాద్ ఎవరికి వచ్చినా అందరం కలిసి పనిచేస్తామన్నా. ఇలా నేను మా కార్పొరేటర్ ఇద్దరం కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళా బిల్లు కూడా పెట్టడం జరుగుతుందని తెలుస్తుంది. 18వ తారీఖు అది పెడితే మహిళా రిజర్వేషన్ అయితే ఆమె నిలబడుతుంది, లేదంటే జనరల్ ఉంటే నేను నిలబడదామని చెప్పి ఇద్దరం కూడా వేయడం జరుగుతుంది.